అయ్యా రావు ఏమన్నా బండి అయ్యా కట్టి నీళ్ళ కట్టేసా తీసుకురా మరి చూద్దాం. బానేలో ఒకటి అన్న పడింది కదా, అక్కడి నుంచి నడిచి వేస్ట్ కాకుండా నడిచి వచ్చినందుకు ఏమో సూపర్ చేపను పెట్టావయ్యా. చూడండి, కృష్ణానదిలో చేపల కోసం వచ్చాము. ఇప్పుడు ఆ అదృష్టం కొద్దీ ఎలాంటి చేప పడిందో. అక్కడి నుంచి నడిచి రావడానికి ఎంతో దమ్ము వచ్చిందండి. ఎంత దమ్ము వచ్చినా సరే ఫలితం దక్కింది. దీన్ని చూడంగానే ఆ దమ్మంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ చేపను తీసుకెళ్ళి మా శాయమ్మ గారి చేత పచ్చి మామిడికాయ వేసి పులుసు పెట్టించి తింటే నా సాగురంగా దీని టేస్టే ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి రుచులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మన వీడియోల్లో కామెంట్లు వస్తున్నాయండి, మీ అమ్మగారితో నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా చేస్తారో చేసి చూపించండి అని చెప్పి. మనం దానికోసం అని చెప్పి మా నాన్న పొద్దున్నే కృష్ణానది పంపించి చేపలు తెప్పించామండి. మంచి చేప తీసుకొచ్చారనమాట. వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మా అమ్మగారితో చేసి చూపిస్తామన్నమాట. చూడండి. ఏమమ్మా శాయమ్మ గారు, చేద్దామా? చేద్దాం. సరే అయితే చూడండి. మనం 2 కిలోలు చేపలు తీసుకున్నామండి. అది నెల్లూరు చేపల పులుసు పెడుతున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చెబుతాను చూడండి. 200 గ్రాముల మంచి నూనె, 1 చెంచా పసుపు, 6 చెంచాలు కారం, 4 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు జీలకర్ర, 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు, 1 మామిడికాయ, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, 4 టమాటాలు, 100 గ్రాముల చింతపండు. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం. కొంచెం గోరువెచ్చని నీళ్ళ పోయారో చింతపండు నానబెట్టుకుందాం. ముందుగా ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర దోరగా వేపుకొని పొడి కొట్టుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని దోరగా వేపుకుందాం. ఆవాలు వేసుకుందాం, మెంతులు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు దోరగా వేగిని దించేసుకుందాం. ఇగోనండి, టమాటాలు కడిగి శుభ్రంగా సన్నగా తరుక్కుంటున్నాను. ఇది గుజ్జుగా కూడా పట్టుకొని కూరలో వేసుకోవచ్చు. నేను సన్నగా తరుక్కుంటున్నాను చూడండి. పచ్చిమిరకాయలు కూడా కడిగి చక్కగా సన్నగా చీలికలు వేసుకుందాం. ఇదిగోనండి, శుభ్రం కడిగి మామిడికాయ కూడా సన్నగా ముక్కలు కోసుకుందాం. ఇదిగో ముక్కలు ఇట్లా కోసుకోవాలి. 1 అర చెంచా పసుపు, 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు కారం ఇట్లా కలిపి ఓ పక్కన పెట్టుకుందాం. మనం ఈ ముక్కలకి కారం ఉప్పు అవి పట్టేలోపు మనం కూర వండుకుందాం. ముందుగా బాడీ పెట్టి కూర వండుకుందాం. దాకా ఆగింది, నూనె పోసుకుందాం. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇగో మెంతులు. ఇగోనండి, ఇట్లా చిటపట్ట అనేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇగో పచ్చిమిరకాయ ముక్కలు కూడా ఇట్లా చీలికలు వేసి వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టుకుందాం. మూత తీసి చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం.
ఈ పులుసులో 4 చెంచాలు కారం వేసుకుందాం. 3, 4, 2 చెంచాలు ముక్కల్లో కలుపుకున్నాం కదా, 4 చెంచాలు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఈ పులుసుని తెల్లొచ్చేదాకా మూత పెట్టుకుందాం. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపుకున్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు పొడి కొట్టుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇదిగో నూనె అండి, పక్కకు రావాలి. ఇది గట్ట ఇది ఇప్పుడు అడుగంటుకోకుండా కొంచెం ఒక తడవ తిప్పుకొని ముక్కలు వేసుకుందాం. ఇదిగోనండి చేప ముక్కలు ఇది గట్ట సర్దుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి తడవ తిప్పుకుందాం. అట్టగా అడుగు అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ముక్క. గంటి పెడితే ఇరిగిపోద్ది ముక్క. మామిడికాయ ముక్కలు వేసుకుందాం. తిప్పుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. మామిడికాయ ముక్క ఉడికిద్ది కదా, మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసి మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుందాం. కొత్తిమీర వేసి దించేసుకుందాం. మూత పెట్టి దించేసుకుందాం. రవిషేమా పులుసు వేసాయమ్మా. ఏమా 2 మామిడికాయ ముక్కలు వేసి పులిసేయి. అటు మామిడికాయ వాసన, ఇటు చేపల కూర వాసన గుమాలించి వస్తుంది. అమృతంగా ఉంది సాయమ్మా. అందరికీ నమస్కారం అండి. ఎలాగైతే మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట, దీన్ని ఆల్రెడీ చెప్పాను కదా. మా అమ్మగారు అయితే చేశారనమాట నెల్లూరు వాళ్ళ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు. తిని చూద్దామండి. మా నాన్న అయితే అద్భుతంగా ఉందన్నాడు. చూద్దాం. మామిడికాయ మొక్క అలవా మొక్కలాగా ఉంది. సరిపోయినాయి అన్నీ. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందా? బా కమ్మగా ఉందండి. ఈ మామిడికాయ ఫ్లేవర్ వచ్చింది, పుల్ల పుల్లగా బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రుచులు ఉంటాయండి. మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా వండుకుంటారనమాట. వాస్తవంగా చేపల పులుసు వండే విధానం కట్టుకుంటే ఏదైనా బాగానే ఉండిద్ది. క్లీన్ చేసుకోవడం కానీ ఆ దినుసులు కానీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా వండుతారు. గోదావరి వాళ్ళు టోటల్ డిఫరెంట్గా వండుతారు. నెల్లూరు సైడ్ వాళ్ళు ఒక రకంగా వండుతారు. మా కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఒక రకంగా వండుతారు అనమాట. 3 కూడా ఒక డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అన్నమాట. 3 కూడా బాగుంటాయి. ఉడికేసి వచ్చేసి ఉంటారు అనుకో నైట్లో నుంచి. ఎక్కడో కిలోమీటర్ దూరం ఉన్నారు. ఎట్టయితే కొట్టుకొచ్చావు. వెళ్ళాను సాయమ్మ. వెళ్ళినందుకు అన్నీ చిన్న పడినాయి. ఇది నా కోసమే వాళ్ళు ఒక్కటే దిట్టమైంది పడింది. పులుపు మాత్రం చక్కగా బ్యాలెన్స్ ఉడికిందండి. చాలా బాగుంది. ఇందులో ఏడు చేప వచ్చాయి, మళ్ళీ టేస్ట్ వచ్చేసింది. నెల్లూరు చేపల పులుసులో అందరూ అంటారండి పులుపుని బ్యాలెన్స్ చేయాలంట. అంటే చింతపండును కానీ ఈ మన మామిడికాయ వేస్తాం కదా, వీటిని మా అమ్మగారు ఏ టైంలో ఎలా చేశారో చూస్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది అనమాట. నేనైతే కడుపు నిండా దుమ్ము దులిపేశానండి. మా అమ్మ చెమటలు పట్టించింది, మామూలుగా లేదు. పులుపుకి తగ్గట్టు కారం కూడా వేసింది. మామూలు చెమటలు పట్టుకొచ్చింది అంతే.
చల్లారిన తింటే ఇది 2 రోజుల దాకా నిల్వ ఉండిద్దండి. ఇది అంటే పులుపు ఎక్కువ ఉంది కదా, 2 రోజుల దాకా నిల్వ ఉండిద్ది. చాయమా, ఆహా నీ కడుపు చల్లకుండా, నీ అమ్మ కడుపు చల్లకుండా ఏం అద్భుతంగా వదిలిపెట్టావు. బాగా కుదిరిందండి. ఇదే రకంగా మా అమ్మగారు చేపల పులుసు చేస్తారు కదా, అదే విధంగా చేసుకు చూడండి. మామిడికాయలు వేసుకుని ఇంకా అద్భుతంగా ఉండిద్ది అనమాట. మా అమ్మ మాత్రం చేపల పులుసులో పెట్టింది పేరండి. చూశారు కదండి మా వీడియో కూడా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.